హాయ్ ఆల్, నమస్తే. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి అండ్ నేను చేసే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయడానికి. అలానే మీకు దక్షిణ కాశీ ఎక్కడ ఉందో తెలుసా? దక్షిణ కాశీ అంటే ఎక్కడో కాదండి, మన భోగేశ్వరం. ఇంతకీ ఈ భోగేశ్వరం ఎక్కడ అనుకుంటున్నారా? మా ఊరి దగ్గరలో ఉన్న కలిదిండి మండలంలో ఉన్న భోగేశ్వరం. ఈ భోగేశ్వరంలో శ్రీ పార్వతీదేవి సమేత పాతాళ భోగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. కనుక ప్రతి ఏటా ఈ భోగేశ్వరంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. అందుకనే భోగేశ్వరంలో మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 3 గంటల నుండే స్వామివారి దర్శనాలు మొదలవుతాయి. మహాశివరాత్రి నాడు భక్తులు ఈ ఆలయంలోకి పోటెత్తుతూనే ఉంటారు. మామూలు భక్తులనే కాదు, రాజకీయ నాయకులు కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందుకనే భోగేశ్వరంలో స్వామివారి దర్శనం అయిపోయాక భక్తులకి ఆహ్లాదం కొరకు అక్కడ వివిధ రకాల కళలు ప్రదర్శిస్తుంటారు. వాటిలో కొన్ని శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, కోలాటం, కర్రసాము ఇలాంటి కళలు ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. అలానే పిల్లలు పెద్దల కోసం వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండేటందుకు జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి కూడా చాలానే ఉంటాయి. అండ్ షాపింగ్ చేసే వాళ్ళకైతే అక్కడ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల షాప్స్ ఉంటాయి. ఎంత కావాలన్నా షాపింగ్ చేసుకునే అంత బోల్డ్ షాప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ చూడ్డానికి వేషాలు ఇలాంటివి చాలా ఉంటాయి. మరి ఇంత ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీదేవి సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర ఏంటో మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఆలయం యొక్క చరిత్ర తెలుస్తుంది. శ్రీ పార్వతీదేవి సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం యొక్క సంక్షిప్త చరిత్ర. కృష్ణా జిల్లా కలిదిండి మండల కేంద్రమైన కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో వేంచేసి ఉన్న అతి ప్రాచీన దేవాలయం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి విశిష్ట చరిత్ర ఉంది. వేంగిరాజు రాజరాజ చోళుడు పాలనాకాలంలో ఈ దేవాలయంలో నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. రాజరాజ చోళుడి కొడుకు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు నాగలితో పొలం దున్నుతుండగా నాగలి కర్రు తగిలి నెత్తురు వరదలై బయటపడ్డ స్వయంభూలింగం. అనంతరం స్వయంభూలింగం ఆకారంలో ఉన్న స్వామివారిని బయటకు తీసి విరిగిన భాగాన్ని అతికించినట్టు చెబుతారు. ఇప్పటికీ లింగాకారం భాగం ఒక పక్క విరిగినట్లుగా, దానిని తిరిగి అతికించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాక అతికించిన భాగం నుంచి చెమరిస్తున్నట్లు గోచరిస్తుంది. ఈ ఆలయం కలిదిండికి 3 మైళ్ళ దూరంలో పొలాల మధ్య ఏకాంతంగా ఉండటంతో అక్కడి నుంచి లింగాకారాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనారు. అంతేకాక స్వామివారు కోడికూత, రోకటిపోటు వినలేనని కనుక నా ఆలయాన్ని అక్కడే నిర్మించమని స్వామివారు భక్తులను కలలో కోరినట్టు చెబుతారు. అనంతరం లింగాకారం లభించిన చోటనే ఆలయ నిర్మాణం జరిగినట్లు చెబుతారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంది. ఆ కోనేరులో పంచబుగ్గలు ఉన్నాయి. భక్తులు కోనేరు చెంతకు చేరి హరహరా అంటుండగా బుడబుడామంటూ నీరు పైకి రావడం నేటికి కనిపిస్తుంది. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేక విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్వం వర్షాకాలంలో జోరున వర్షం కురుస్తుండటంతో స్వామివారికి నిత్యార్చనకు తీవ్ర జాప్యం జరిగినది. స్వామివారు ధ్వజస్తంభం ఎక్కి చూచి అర్చకుల రాకను గమనించి ధ్వజస్తంభంపై నుండి దూకటంతో శ్రీ స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడడాన్ని నేటికి ప్రత్యక్షంగా మనం వీక్షించవచ్చు. ప్రతి ఏటా మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి వారికి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతముగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇదనమాట శ్రీ పార్వతీదేవి సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం యొక్క సంక్షిప్త చరిత్ర. అంతేకాకుండా మహాశివరాత్రి నాడు ఈ భోగేశ్వరంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. రాత్రి పూట తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఆ రోజున స్వామివారిని దర్శించుట కొరకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఎంతమంది భక్తులు తరలి వచ్చినా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మేనేజ్మెంట్ చాలా బాగా చూసుకుంటారు. అండ్ వచ్చిన వాళ్ళ అందరికీ మహాశివరాత్రి నాడు మధ్యాహ్న సమయంలో అక్కడ అఖండ అన్న సమారాధన నిర్వహిస్తారు.
అండ్ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అక్కడ చాలా రకాల షాప్స్ ఉంటాయి. బ్యాంగిల్స్, చిన్నపిల్లల బొమ్మలు, ఇలాంటి చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వేషాలు కూడా వేస్తారు అక్కడ. అండ్